హలో ఎవరీవన్, వెల్కమ్ టు ద హెలర్స్ టీవీ. సో ఇంతకుముందు మ్యాథమెటిక్స్కి సంబంధించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి అసలు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యేవి, వాటికి బ్యాక్గ్రౌండ్ రీజన్స్, ఇవన్నీ కూడా కొన్ని సెషన్స్ అనేవి ప్రొసీడ్ అయ్యాను. ఈ సెషన్లో పైథాగరస్ థీరం, ఇట్ ఈస్ అ వెల్ నోన్ థీరం టు ఎవ్రీవన్. సో ఈ థీరం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి ఫైనలైజ్ అయ్యాయి. ఈ పైథాగరస్ థీరం ప్రూఫ్ అనేది ఎలా ప్రొసీడ్ అయింది, ఆ పైథాగరస్ థీరం యొక్క ప్రూఫ్ ఏంటి అనేది ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలా మందికి తెలియకపోవచ్చు పైథాగరస్ థీరం, బట్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే, తెలుగులోకి వస్తే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్, లేదా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. సో ఇది బేసిక్ గా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది అసలు ఎలా ప్రొసీడ్ అయింది, దాన్ని ఎలా డిరైవ్ చేశారు, దాని యొక్క ప్రూఫ్ అనేది ఈ సెషన్ లో చెప్పబోతున్నాను. సో దానికోసము ఒక రెగ్యులర్ షేప్ ని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఒక రెగ్యులర్ షేప్ అంటే లైక్ ఎ స్క్వేర్. ఒక స్క్వేర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆ స్క్వేర్ నుంచి ఫార్మ్ చేస్తున్నట్లుగా, ఆ స్క్వేర్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా అడాప్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ రెగ్యులర్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ని తీసుకుంటున్నాను. రెగ్యులర్ రెక్టాంగిల్ స్క్వేర్ బాక్స్ ని తీసుకుంటున్నాను. ఈ స్క్వేర్ బాక్స్ ని అడాప్ట్ చేసుకొని పైథాగరస్ థియరం ఎలా చేయబోతున్నానంటే, ఫస్ట్ ఈ లైన్ మీద ఏదో ఒక పాయింట్ ఇండికేట్ చేసుకుంటున్నాను. అగైన్ ఈ లైన్ మీద రెగ్యులర్ గా కాకుండా ఇర్రెగ్యులర్ గా అగైన్ ఏదో ఒక పాయింట్ ని తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ అయితే తీసుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిస్టెన్స్ ని సమ్ ఏ అనే డిస్టెన్స్ అనుకుంటే, ఈ పాయింట్ నుంచి సేమ్ అదే డిస్టెన్స్ లో ఏ అనే డిస్టెన్స్ లో అగైన్ సేమ్ పాయింట్ ని తీసుకుంటున్నాను. ఈ రెండింటిని కలిపి జాయిన్ చేస్తున్నాను. ఈ రిమైనింగ్ డిస్టెన్స్ ఏమైతే ఉందో దాన్ని బి అనే నేమ్ తోటి ఇండికేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా బి అని తీసుకుంటాను. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్ గా ఈ లైన్ మీద ఎలాంటి కాన్సెప్ట్ అయితే ప్రొసీడ్ అయ్యామో సేమ్ కాన్సెప్ట్ తో ప్రొసీడ్ అవుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్ తో ఒక పాయింట్ తీసుకొని దీన్ని ఇక్కడ తోటి జాయిన్ చేసేస్తున్నాను. సేమ్ అలాగే ఇది ఒక పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ, దిస్ ఇస్ బి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ తీసుకొని ఏ అనే డిస్టెన్స్ తోటి ఒక పాయింట్ ఇండికేట్ చేస్తున్నాను. దీన్ని ఇలా జాయిన్ చేస్తున్నాను, దీన్ని ఇలా జాయిన్ చేస్తాను. సేమ్ డిస్టెన్సెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఈ పాయింట్ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్. సో సేమ్ సీక్వెన్స్ ఆర్డర్ అనేది ఏబి సీక్వెన్స్ ఆర్డర్ అనేది సేమ్ ఆర్డర్ లో తీసుకుంటే, మీరు ఒరిజినల్ గా విత్ మెజర్మెంట్స్ కానీ ఒక స్క్వేర్ బాక్స్ ఇంట్రడ్యూస్ చేసి సేమ్ కాన్సెప్ట్ తోటి దీన్ని డివైడ్ చేస్తే, ఇక్కడ ఎలా అయితే 90 degrees అనేది మెయింటైన్ అయిందో ఈచ్ బాక్స్ కి ఒక స్క్వేర్ సెషన్ లో ఇంటర్నల్ గా ఫామ్ అయిన ఈ స్క్వేర్ సెషన్ కూడా ఎగ్జాక్ట్ గా 90 degrees ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది ఉంటుంది. ఈవెన్ యూ కెన్ చెక్ ఇట్. ఒరిజినల్ డైమెన్షన్స్ ఎగ్జాక్ట్ గా స్కేల్ తోటి మెజర్మెంట్స్ తీసుకొని డ్రా చేసినా సరే సేమ్ ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని సి అని తీసుకుంటున్నాను. అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే, ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో మీరు మెజర్ చేస్తే సేమ్ డిస్టెన్స్ 4 సైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. సో దిస్ ఇస్ ఆల్సో సి, దిస్ ఇస్ ఆల్సో సి, దిస్ ఇస్ ఆల్సో సి. సో ఇప్పుడు సమ్మేషన్ లోకి వెళ్తున్నాను. వెళ్తే ఏరియా ఆఫ్ దీనికి మొత్తానికి ఏరియా కనుక్కుంటున్నాను.
సో ఏరియా ఆఫ్ టోటల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ చతురస్రంలో ఉన్న మొత్తం వైశాల్యము, ఈ చతురస్రంలో ఉన్న మొత్తం వైశాల్యాన్ని తీసుకుంటున్నాను. ఈ మొత్తం వైశాల్యం అనేది ఈ లోపలున్న చతురస్రం ఏదైతే ఉందో ఈ లోపలున్న చతురస్రము, దీన్ని పార్ట్ 1 ఒకటో భాగంగా అనుకుంటే ఇక్కడ ఫామ్ అయిన 4 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. లోపల ఒక స్క్వేర్ బాక్స్ అనేది ఫామ్ అయింది. సో టోటల్ గా 5 పార్ట్స్ అనేది ఫామ్ అయ్యాయి. 4 ట్రయాంగిల్స్ ఫామ్ అయి ఉన్నాయి, ఒక స్క్వేర్ బాక్స్ అనేది ఫామ్ అయింది, ఒక చతురస్రం ఫామ్ అయింది, 4 త్రిభుజాలు అనేవి ఏర్పడ్డాయి. ఒక చతురస్రం ఉంది, 4 త్రిభుజాలు అనేవి కూడా వచ్చాయి. సో వీటిని ఏరియా ఆఫ్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ట్రయాంగిల్ ఏరియా, 4 ఇంటూ ట్రయాంగిల్ ఏరియా, ఏరియా ఆఫ్ స్క్వేర్. సో ఈ బయట ఉన్న చతురస్రం లేదా బయట ఉన్న స్క్వేర్ మొత్తం స్క్వేర్ యొక్క ఏరియాకి వస్తే దీని యొక్క మొత్తం పొడవు లేదా లెంత్ అనేది a ప్లస్ బి. అగైన్ దీనికి ఇటువైపు ఉన్న మొత్తం పొడవు లేదా లెంత్ వచ్చేసి a ప్లస్ బి. ఒక చతురస్రము లేదంటే ఒక స్క్వేర్ బాక్స్ యొక్క ఏరియా లేదా వైశాల్యానికి వస్తే భుజము ఇంటూ భుజము ఆర్ సైడ్ ఇంటూ సైడ్ లేదా భుజము స్క్వేర్ సైడ్ స్క్వేర్. సో దట్ ఈస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లోపల ఉన్న స్క్వేర్ లేదా చతురస్రం c స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఈ త్రిభుజం యొక్క ఏరియాకి వస్తే ఒక చిన్న త్రిభుజాన్ని తీసుకున్నాను లేదా చిన్న ట్రయాంగిల్ ని తీసుకుంటున్నాను. త్రిభుజం లేదా ట్రయాంగిల్ యొక్క ఏరియా లేదా వైశాల్యానికి వస్తే ఫార్ములా వచ్చి 1/2 ఇంటూ ఎత్తు ఇంటూ వెడల్పు ఆర్ విడ్త్ ఇంటూ హైట్ a ఇంటూ b. సో దీన్ని స్ప్లిట్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్స్ టు c స్క్వేర్ ప్లస్ 2 1s 2 2s 2ab. రెండు వైపులా 2ab క్యాన్సిల్ అయిపోతుంది. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్స్ టు c స్క్వేర్. సో దిస్ ఇస్ ద పైథాగరస్ థీరం. ABC ఫార్మేషన్స్ తోటి ఆ ABC అనాలిసిస్ తోటి ఫామ్ అయిన ఒక త్రిభుజం కావచ్చు లేదా ట్రయాంగిల్ కావచ్చు సెపరేట్ గా డ్రా చేసుకుంటే ఇది A, ఇది B, ఇది C. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ లేదా భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. పైథాగరస్ థీరం అనేది ఇలా ప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకొన్ని కాన్సెప్ట్స్ ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.